హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఈరోజు ఈ వీడియోలో ఒక ఈవినింగ్ స్నాక్ అయితే తయారు చేసి చూపిస్తానండి. అటుకులతోటి చాలా బాగుంటాయి, అలాగే చేయటం కూడా చాలా సింపుల్ అండి. అన్నీ కూడా ఇంట్లో దొరికే వాటితోటి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ఈవినింగ్ స్నాక్ని ఇలాగ కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి. పిల్లలు ఆ విధంగా అయితే ఇష్టంగా తింటారు. ఇవి పై లేయర్ అయితే మనకి కొంచెం క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక బౌల్ ఒకటి తీసుకోండి. అందులోకి ఒక కప్పు, ఇక్కడ నేను లావు అటుకులు తీసుకున్నానండి. దీని ప్లేస్లో నార్మల్గా సన్నగా ఉంటాయి కదా, వాటినైనా వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ వేసేసుకొని శుభ్రంగా ఈ అటుకులను అయితే ఒకసారి క్లీన్ చేసుకోండి. ఇప్పుడు ఆ వాటర్ మొత్తాన్ని కూడా వంపేసేసి ఇప్పుడు ఇందులోకి పెరుగు వేసుకోవాలి. మీరు ఏ కప్పుతో అటుకులు తీసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు వరకు కొంచెం పులిసిన పెరుగు వేసుకోండి. ఇలా పులిసిన పెరుగు వేసుకుంటే ఇందులో మనకి వంట సోడా వేయాల్సిన అవసరం లేకుండా చక్కగా పొంగుతూ ఉంటాయండి ఇవి. ఇక్కడ ఈ పెరుగు అటుకులు కలిసే విధంగా ఒకసారి ఈ విధంగా స్పూన్ తోటి కలిపేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వరిపిండి, పొడి బియ్యం పిండి ఉంటుంది కదండి, ఆ బియ్యం పిండిని ఒక కప్పు వేసుకోండి. సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు బియ్యపిండి, అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే శనగపిండి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత మరలా అన్నీ కూడా కలిసే విధంగా ఒకసారి బాగా గరిటెతోటి కలిపేసుకోండి. ఇలా పిండి వేసినప్పుడు కొంచెం మనకి పిండి అనేది గట్టిగానే ఉంటుందండి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఈ పిండిని నాననివ్వండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కొంచెం గట్టిగా అవుతుంది పిండి. ఇప్పుడు ఇందులోకి మనము మరికొన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాము. ఫస్ట్గా అయితే ఇక్కడ చిన్న కప్పుతో ఒక కప్పు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే పచ్చిమిర్చిలను కూడా ఇలాగ సన్నగా కట్ చేసుకుని ఒక 2 టీ స్పూన్స్ వరకు అయితే వేసుకున్నాను. అలాగే అల్లం తరుగు కూడా ఒక టీ స్పూన్ వరకు ఉంటుందండి. అల్లాన్ని సన్నగా ఈ విధంగా తురుముకోండి. నెక్స్ట్ ఇందులోకి కరివేపాకుని కూడా ఒక టీ స్పూన్ వరకు ఇలాగ సన్నగా కట్ చేసుకునేవి తుంపి వేసేసుకోండి. అలాగే కొత్తిమీర, నెక్స్ట్ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. మీకు ఇష్టం ఉంటే క్యారెట్ తురుము, క్యాప్సికమ్ సన్నగా కట్ చేసుకుని ఇలాగ వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. ఒకసారి టేస్ట్ అయితే చెక్ చేసుకోండి పిండి కలుపుకున్న తర్వాత. ఇప్పుడు ఇంకా మరి ఎలాంటి వాటర్ వేయకుండానే ఫస్ట్ ఈ విధంగా పిండిని అయితే బాగా కలుపుకోవాలండి. మనకి ఆనియన్స్లో నుంచి కొంచెం వాటర్ అనేది రిలీజ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది. మీకు బాగా టైట్గా ఉంది అనిపిస్తే కొంచెం జస్ట్ ఇట్లా స్ప్రింకిల్ చేసుకోండి వాటరు. మీకు ఇష్టం ఉంటే ఇందులో కొంచెం వంట సోడా అయినా వేసుకోవచ్చండి. నేను పులిసిన పెరుగుతోటి కలిపాను కాబట్టి అంత అవసరం లేదు. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ చిన్న బాల్స్ లాగా ఇలాగ ఆయిల్లోకి డైరెక్ట్గా వేసేసుకోవచ్చండి. డీప్ ఫ్రై చేసుకోవటమే వీటిని. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కుతూ ఉంటుంది కదా, ఈలోపు మనము ఇలాగ చేతులకి తడి అప్లై చేసుకొని చిన్న బాల్స్ లాగా ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్నవి ఇలాగ బాల్స్ లాగా చేసుకోండి. లేదు అంటే కొంచెం పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండాలంటే ఇలాగ బుల్లెట్ షేప్ లాగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఇలాగ డీప్ ఫ్రై వద్దు అనుకుంటే వీటిని ఏదైనా పాలిథిన్ కవర్ మీద పల్చగా ఒత్తేసి దోశ పెనం మీద అయితే అటు ఇటు కొంచెం ఆయిల్ వేసుకొని అలాగైనా మనము వీటిని కాల్చుకోవచ్చండి. అలా మనం ప్రిపేర్ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు నేను ఒక వాయికి సరిపడా ఇలాగ బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని ఇప్పుడు మనం తయారు చేసుకున్న వీటిని ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసేసుకోండి. ఇలా మొత్తాన్ని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోండి. ఒకేసారి పచ్చిగా ఉన్నప్పుడు అంటే వేగనప్పుడు వాటిని కదిలించకుండా కొంచెం బాగా వేగి పైకి తేలుతాయండి. ఆ టైంలో ఇలాగ గరిటెతోటి అటు ఇటు తిప్పుకుంటూ చక్కగా బాగా లోపల వరకు కూడా అవి ఫ్రై అయ్యే విధంగా ఇలాగ ఫ్రై చేసేసుకోండి. మిగతా పిండి మొత్తాన్ని కూడా సేమ్ ఇదే విధంగా ఇలాగ డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇంతేనండి, చాలా సింపుల్ అండి. జస్ట్ మనకి ఆ వెజిటబుల్స్ కట్ చేయడానికే టైం పట్టేది. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఈజీగా చేసేసుకోవచ్చు. వేడివేడిగా మనము ఈ టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పకుండా ట్రై చేసి చూడండి. వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.